So starting 12 o'clock tonight, ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి we are going to get a lot of messages. మనందరికీ చాలా మెసేజెస్ వస్తాయి. Some uplifting messages. కొన్ని మన పైకి లేవనెత్తే మెసేజ్లు. New year, new you. న్యూ ఇయర్, నువ్వు కొత్తగా మారబోతున్నావు అని చెప్పేసి. New year, new beginnings. కొత్త సంవత్సరము, కొత్త ప్రారంభాల గురించి. Come Jan 2nd. కానీ జనవరి 2వ తారీఖు నుంచి all the messages are deleted. ఆ మెసేజ్లన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. Everything is forgotten. అవన్నీ కూడా మర్చిపోబడతాయి. New year, old us. కొత్త సంవత్సరము, పాత మనము. New year, old problems. కొత్త సంవత్సరము, పాత సమస్యలు. New year, old fights. కొత్త సంవత్సరములు, పాత పోరాటాలు. Amen. ఆమేన్. That is what we go through, right? దాని గురించే మనం వెళ్తూ ఉంటాం కదండి. But we all are very eager to have a change in our lives. కానీ మన జీవితంలో ఒక మార్పు రావాలని చెప్పేసి మనలో చాలా మందికి ఆశ ఉంటుంది. You need to understand that if you want to have a change in your life, you need to change your mindset. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ జీవితంలో మార్పు కావాలంటే మీరు ఆలోచించేటువంటి మీ యొక్క మనస్థితి మీరు మార్చుకోవాలి. It won't happen in a split second. అది ఒక గడియలో ఒక సెకండ్లో అయిపోదు. 11:59 today, change of date, your life is not going to change. 11 గంటల 59 నిమిషాలకి రోజు మారుతుందేమో కానీ జీవితం మారిపోదు. The date will change, the year will change, but we will all stay the same. డేట్ మారుతుంది, సంవత్సరం మారుతుంది, నెల మారుతుంది, కానీ మనం అలాగే ఉంటాం. But if you want to really have a change in your lives, కానీ నిజంగా నీ జీవితాల్లో మీకు మార్పు కావాలనుకున్నట్లయితే you need to start working on yourself. మన మీద పని చేయడం మనం ప్రారంభించాలి. If you don't work on yourself, మనం గనక మన మీద పని చేయడం ప్రారంభించలేకపోతే no testimony, no message, no text will change your life. ఏ ఒక్క వాక్యం కానీ, ఏ ఒక్క సాక్ష్యం కానీ ఏది కూడా నిన్ను మార్చలేదు. There won't be any difference between 2024 and 2025. 2024కి 2025కి ఏ వ్యత్యాసము ఉండదు. If you are ready to change so first and foremost, I'm going to give you 4 points. 4 పాయింట్లు మీ అందరికీ నేను ఇవ్వాలనుకుంటున్నాను. Where you need to start working on yourself. మీరు మీ మీద పని చేసుకోవడం ప్రారంభించాలని చెప్పేసి. Prepare yourself. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. The first point is, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే reflect. ఆత్మ పరిశీలన. We reflect on our achievements, right? మనం అందరం మన సాధించినటువంటి ఘనతను గురించి మనం పరిశీలించుకుంటాం కదండి. At the end of the year, you start thinking about what has happened in your life. సంవత్సరము ఆఖరికి వచ్చేసరికి మన జీవితంలో ఏం జరుగుతుందో మనం నెమరు వేసుకుంటాము. You start reflecting on your failures. మీ యొక్క వైఫల్యాల గురించి మీరు నెమరు వేసుకుంటారు. You start reflecting on your lessons. మీరు నేర్చుకున్నటువంటి పాఠాలు మీరు నెమరు వేసుకుంటారు. You start reflecting on your decisions. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను మీరు నెమరు వేసుకుంటారు. You start regretting about your decisions. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి ఎందుకు రాయలాగా మీరు అనుకుంటారు. You start thinking, oh God, why didn't I take that job? మీరు అనుకుంటారు, దేవుడా ఎందుకు నేను ఆ యొక్క ఉద్యోగంలో చేరలేదు. Why did I listen to my friend? నేను ఎందుకు నా యొక్క ఫ్రెండ్ మాట విన్నాను. And you start reflecting on a lot of things and lot of thoughts that happened in your life. అనేక ఆలోచనలు, అనేక విషయాలు బట్టి మీ జీవితంలో మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటారు. Self reflection is a very important action that you take for yourself. మీ గురించి మీరు చేసుకునేటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి క్రియ ఏంటంటే ఆత్మ పరిశీలన. Without self reflection, you don't know who you are. ఆత్మ పరిశీలన లేనిదే నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోలేవు. Now before I go forward, I'll tell you a small story. నేను ముందుకు వెళ్ళే ముందు ఒక కథ చెప్తాను మీ అందరికీ. There's this boy in a village. ఒక గ్రామంలో ఒక బాలుడు ఉన్నాడు. And that boy didn't have a mirror in his house. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో అద్దం లేదు. So he used to get up every day, get ready and go off to the school. ఆయన అలాగే అద్దం లేకపోయినప్పటికీ రోజు లేచేవాడు, రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళేవాడు. And then over there their friends used to tease him. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అతన్ని హేళన చేసేవాళ్ళు. Saying that your hair is not good, your clothes are not good. అరే నీ జుట్టు ఏంట్రా ఎలా ఉంది, నీ బట్టలు ఏంట్రా ఎలా ఉన్నాయని చెప్పి Your face is looking very weird and you're looking very ugly. నీ యొక్క మొహం ఏంట్రా ఇలాగా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెడ్డగా ఉంది చూడడానికి అని చెప్పేసి అనేవాళ్ళు. And slowly when he started hearing those words, he started believing in them. ఆ తరచూ ఆ మాటలు విన్న వెంటనే ఆ మాటలన్నీ నిజమేమో అని చెప్పేసి ఆ అబ్బాయి నమ్మేవాడు. He started trusting his friends' words. తన స్నేహితులు చెప్పేటువంటి మాటల మీద ఆ యొక్క బాలుడు నమ్మకం ఉంచడం ప్రారంభించాడు. And he started losing confidence from himself.
ఆ క్రమేపీ ఆయన ఏం చేశాడంటే తన మీద తన నమ్మకం కోల్పోయాడు, విశ్వాసం He కోల్పోయాడు. was losing himself. ఆయన తనకు తాను కోల్పోవడం ప్రారంభించాడు. He was becoming weaker and weaker every day. ఆయన రోజు రోజుకి క్రమేపీ ఆయన బలహీనంగా మారిపోవడం One day ప్రారంభించాడు. his mother asked the boy to go get some water from the pond. ఒకరోజు వాళ్ళ తల్లిగారు ఏం చెప్పారంటే నువ్వు వెళ్ళి నాకు కొండలోంచి నీళ్ళు తీసురా అని చెప్పారు. So he went to the lake and he took the pot and he took the water and he started seeing his reflection. ఆయన అక్కడ నీళ్లు తీసుకురావడానికి ఆ కుండను ఎత్తుకున్నాడు. కుండను ఎత్తుకొని ఆ నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ నది ఒడ్డులో తన ప్రతిబింబాన్ని నీళ్ళలో ఆయన చూడగలిగాడు. He was happy. ఆయన ఆ ప్రతిబింబం చూసిన వెంటనే ఆయన చాలా సంతోషంగా ఫీల్ He అయ్యాడు. was a very beautiful boy. ఆయన రియలైజ్ అయింది ఏంటంటే ఆయన ఎంతో మంచిగా అందంగా ఉన్నటువంటి అబ్బాయి. He was looking good. ఆయన చాలా మంచిగా కనిపించాడు His తనకు తానే. appearance was good. ఆయన కనిపించినటువంటి విధానం చాలా మంచిగా అనిపించింది ఆయనకి. And what happened then? అప్పుడు ఏం రియలైజ్ అయ్యాడు ఆయన? His behavior started to change. ఆయన అప్పటి నుంచి ఏమైందంటే తన స్వభావం తన బిహేవియర్ చేంజ్ అవ్వడం ప్రారంభించింది. He started believing in himself. ఆయన తనలో తాను నమ్మడం ప్రారంభించాడు. What was the main thing that happened there? అక్కడ జరిగినటువంటి ముఖ్యమైన సన్నివేశం ఏంటి? He saw who he was. ఆయన తను ఎవరో ఆయన చూడగలిగాడు. He saw his reflection. ఆయన తన ప్రతిబింబాన్ని చూడగలిగాడు. Today I want you to know about who you are. ఈరోజు మీరు ఏంటో అని మీరు తెలుసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. If you think that you have not achieved what you planned for 2024, 2024 సంవత్సరంలో మీరు ఏదో ప్లాన్ చేశారో అది అవ్వలేదు, నెరవేర్చలేకపోయారు మీరు అనుకున్నట్లయితే I want you to reflect on what went wrong. మీరు ఎక్కడ మీరు తప్పు చేశారో దాని గురించి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను Where did you కోరుకుంటున్నాను. divert from your goal? మీరు మీ యొక్క గురువు నుంచి ఎక్కడ తప్పిపోయారు? Whose words did you listen that you lost yourself? ఎవరి మాట వల్ల మిమ్మల్ని మీరు కోల్పోయారు? Why weren't you disciplined enough? మీరు ఎందుకు క్రమశిక్షణ తప్పిపోయారు? What made you lose the race? మీరు ఆ పరుగు పందెం కోల్పోవడానికి గల కారణం ఏంటి? If you don't reflect on what you are and your feelings and emotions and thoughts, you will not know who you are. మీ యొక్క భావోద్వేగాలు ఏంటి, మీరు నిజంగా ఎవరై ఉన్నారో ఇవన్నీ విషయాల గురించి మీరు ఆత్మ పరిశీలన చేసుకోకపోయినట్లయితే మీరు ఎవరో మీకు తెలియదు. The most important thing is that you forget whose child you are. అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఎవరి బిడ్డమై ఉన్నారో మనం మర్చిపోతారు. Today we have heard a lot of testimonies. ఈరోజు అనేక సాక్ష్యాలు మనం విన్నాం. And do you know the main part in that? దానికి ప్రాముఖ్యమైన భాగం ఏంటో తెలుసా? Through those fights, ఆ యొక్క ప్రయాసల గుండా, through those problems, ఆ యొక్క సమస్యల గుండా they remembered whose child they were. వాళ్ళు గుర్తు తెచ్చుకున్న విషయం ఏంటంటే వాళ్ళు ఎవరి సంతానమో ఎవరి బిడ్డలో వారు దేవుని బిడ్డలు అని చెప్పేసి వారు గుర్తు తెచ్చుకున్నారు. They remembered what who his father and her father was. వాళ్ళందరికీ గుర్తొచ్చింది ఏంటంటే మన తండ్రి ఎవరని చెప్పేసి అన్న విషయం వాళ్ళకి గుర్తు వచ్చింది. They understood the power of the father. వాళ్ళ మనందరి యొక్క తండ్రి యొక్క శక్తిని వారు గుర్తించగలిగారు. That is what happened there. అదే జరిగింది అక్కడ. When we heard these testimonies, ఈ యొక్క సాక్ష్యాలు మనం విన్నప్పుడు the main thing over there was they understood who their father was. అక్కడ వారు గమనించినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వారి యొక్క తండ్రి ఎవరై ఉన్నారని వారు గమనించారు. Through our struggles, మన యొక్క బాధల ద్వారా we usually forget who we are. మన యొక్క కష్టాలలో మనం ఏమై ఉన్నాము, ఎవరై ఉన్నాం మర్చిపోతాం. Who's our father is. మన యొక్క తండ్రి ఎవరో మర్చిపోతాం. We forget what we need to do. మనము ఏం చేయాలో మర్చిపోతాం. We forget the strength of the prayer. మనం ప్రార్థన యొక్క బలాన్ని We మర్చిపోతాం. forget the strength of the word. మనం వాక్యం యొక్క బలాన్ని మర్చిపోతాం. The people who share their testimonies today, ఎవరైతే సాక్ష్యాలు పంచుకున్నారో ఈ రోజు they reiterated the word through their problems. వారు వారి యొక్క కష్టాలను వాక్యం ద్వారా జయించారు. They wrote their promises on the reports. ఆ యొక్క వాగ్దానాలను వారు ఆ యొక్క రిపోర్ట్స్ క్రింద రాశారు. They started believing in the word and not the world. దేవుని యొక్క వాక్యం బట్టి వారు నమ్మికను కలిగి ఉన్నారు కానీ లోకం పట్ల ఆశ కలిగి లేరు. But the problem for a lot of us is, మనకు ఉండేటువంటి అనేక పెద్ద సమస్య ఏంటంటే do you know why don't we reflect on who we are? మనము ఏమై ఉన్నామో మనం మర్చిపోతా ఉంటాము. ఎందుకంటే Because of our pride. మనము మన యొక్క గర్వం వల్ల మర్చిపోతా ఉంటాం. Pride stops you from accepting who you are.
గర్వము మనము ఏమై ఉన్నామో, మనం ఎవరై ఉన్నామో మనం మర్చిపోయేలా చేస్తుంది. Pride stops you from knowing what your problem is. గర్వము మన యొక్క సమస్య ఏమి కలిగి ఉన్నామో అది మర్చిపోయేలా చేస్తుంది. Pride stops you from believing that you need some help in your life. మనకు సహాయము కావాలని చెప్పి మనం మర్చిపోయేలాగా గర్వం చేస్తుంది. Because of which you're stuck in that unproductive, uninspiring routine in your life. దాని వలన మన యొక్క జీవితము నిష్ఫలంగా, ఫలభరితంగా లేనటువంటి జీవితంగా ఉండిపోతుంది. If you want to have a strong testimony, మనము బలమైనటువంటి సాక్ష్యము కలిగి ఉండాలంటే, if you want to testify about God's works in your life, దేవుని యొక్క వాగ్దానాల గురించి, కార్యాల గురించి మనము సాక్ష్యం కలిగి you ఉండాలన్నట్లయితే need to first accept that you need help in your life. మనము సహాయము కలిగి కావాలనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. You need to know what you want. మనము ఏమి కలిగి ఉండాలో, మనం ఏం కావాలో మనం You తెలుసుకోవాలి. need to know what you need to change in your life. మన జీవితంలో ఏం మార్చుకోవాలో మనం తెలుసుకోవాలి. Without that, how many ever minutes, seconds, hours and years pass, nothing will change in your మనము life. అది తెలుసుకోకుండా ఎన్ని నిమిషాలు, గడియలు, క్షణాలు గడిపినా ఏ ఫలితాన్ని ఉండదు. You enter 2025, మనం 2025లోకి అడుగు పెడతాం, you turn back, వెనక్కి తిరిగి చూస్తాం, nothing is going to change. ఏమీ మారదు. 2026, 2026లోకి అడుగు పెడతాం, nothing is going to change. ఏ మార్పు ఉండదు. Start reflecting on who you are. మనము ఏమై ఉన్నామో దానిని మనం ప్రతిధ్వనించాలి. You need to start pulling up a mirror to yourself. మనము ఒక అద్దం చూసుకునేటట్టు మనల్ని మనం చూసుకోవాలి. You need to know where you're going wrong మనము పరిశీలన చేసుకుంటూ మనం ఎక్కడ తప్పు వెళ్తున్నామో గమనించాలి. and what's pulling you back or what's stopping you. మనల్ని ఏది వెనక్కి లాగుతుంది, ఏది ఆపివేస్తుందో మనం గమనించాలి. There we come to the second point. రెండవ అంశం ఏంటంటే, Once you've understood what you're doing wrong, మనము ఎక్కడైతే తప్పు చేస్తున్నామో మనకు ఒకసారి అర్థమైనట్లయితే, where your actions are going wrong or what behavior is wrong, మన యొక్క కార్యాలు, మన యొక్క క్రియలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో మనం గమనించినట్లయితే, once you've received the perspective of who you are, మనం ఏమై ఉన్నామో దాని యొక్క కోణమును మనం ఆలోచించినట్లయితే, what do you need to do? అప్పుడు మనం ఏం చేయాలి? You need to start resolving it. మనము ఆ యొక్క సమస్యను మనం పరిష్కరించుకోవాలి. You need to put a stop to those unaddressed regrets. నీ యొక్క అంతర్గత వివాదాలను నువ్వు పరిష్కరించుకోవాలి. You need to resolve your unaddressed fears. నీవు ఎన్నడూ రిజాల్వ్ చేయలేనటువంటి విషయాలను, నీవు నీ యొక్క భయాలను నువ్వు జయించాలి. You need to start resolving your unaddressed hurt. నీ యొక్క బాధను నువ్వు పరిష్కరించాలి. Stop pushing it aside. నీవు దానిని ప్రక్కకి నెట్టివేయటం మానివేయాలి. Today you need to decide this year, when you're entering into the new year, what are you going to carry with you? ఈ యొక్క నూతన సంవత్సరంలోకి నువ్వు అడుగు పెడుతున్నప్పుడు నువ్వు ఏమి ముందుకు తీసుకువెళ్తున్నావో నువ్వు గమనించాలి. You need to let go of the burdens, the hurt and the problems that you're carrying throughout your life. నీ యొక్క జీవితంలో నువ్వు మోసుకు వెళ్తున్నటువంటి ఆ యొక్క బరువులను, ఆ యొక్క గాయాలను నువ్వు ప్రక్కన పెట్టాలి. You need to replace your hurt with faith. నీ యొక్క బాధను విశ్వాసముతో నువ్వు జయించాలి. You need to replace your pride with faith. నీ యొక్క గర్వమును విశ్వాసముతో నువ్వు ఆపివేయాలి. You need to start letting God work in your life. దేవుడు నీ యొక్క జీవితంలో పని చేయటం నువ్వు You ప్రారంభించాలి. need to start submitting it to God. నీవు దేవునికి నీ యొక్క బాధలను, నీ యొక్క గాయాలను సమర్పించుకోవటం ప్రారంభించాలి. 1 Peter 1:5 says, మొదటి పేతురు 1వ అధ్యాయం 5వ వచనము, cast all your anxiety on him because he cares for you. కడవరి కాలమందు కాదు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని చెప్పుచున్నారు ఇక్కడ. మొదటి పేతురు 1:5. God is saying, I want to take care of you. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను నీ గురించి నేను పట్టించుకుంటానని God చెప్తున్నాడు. is saying, I care about you. నేను నీ గురించి శ్రద్ధ వహిస్తానని చెప్తున్నాడు. Then why is your pride stopping you to submit your problems to God? మరి దేవుడు నీ గురించి శ్రద్ధ వహిస్తున్నప్పుడు నీ యొక్క సమస్యలను దేవుని దగ్గర తీసుకువెళ్ళటం
ఎందుకు తీసుకెళ్ళట్లేదు? Cast all your anxieties on the Lord. నీకు నీ యావంతు చింతను ఆయన మీద మోపుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Go light into 2025. నీవు 2025వ సంవత్సరంలో తేలికగా అడుగు పెట్టాలి. Stop burdening yourself. నీ యొక్క మానసిక బాధలను నువ్వు దించివేసి అడుగు పెట్టాలి. God is asking you to release them tonight. ఈ రాత్రే నీవు ఆ యొక్క భారమును నీవు దించాలని చెప్పి దేవుడు God మాట్లాడుతున్నాడు. is asking you to release those failures, those trials and tribulations tonight. ఆ యొక్క కష్టాలను, ఆ యొక్క బాధలను, ఆ యొక్క భయాలను నీవు ఈ రోజే ఈ రాత్రి వేళ విడిచిపెట్టాలి. And submit it to God tonight. దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. Remember, faith is your weapon and your shield. విశ్వాసమే నీ యొక్క ఆయుధము, నీ యొక్క ఖడ్గము. You cannot do all things by yourself. నీకు నీవుగానే నీవు ఏమి చేయలేవు. But you can do all things when you have God in your life. కానీ ఎప్పుడైతే నీవు దేవుణ్ణి కలిగి ఉంటావో నీవు అన్ని క్రియలు చేయగలవు. హల్లెలూయా. Hallelujah. So do you know who you need today? నీకు ఎవరు కావాలో నీకు అర్థమైందా ఈరోజు? Not the world, లోకము కాదు, but God in your life. కానీ దేవుణ్ణి నీవు కలిగి ఉండాలి. If you have God in your life, నీ జీవితంలో దేవుడు ఉన్నట్లయితే He is going to be your shield. ఆయనే నీ యొక్క రక్షణ కవచమై ఉంటాడు. No matter what you're going through tonight, నీవు ఏ సమస్య నుండి వెళ్ళినా సరే, no matter what problems you're having tonight, నీకు ఎటువంటి సమస్యలు నీవు కలిగి ఉన్నావో, no matter what unresolved prayers you have tonight, ఇంకా జవాబు రానటువంటి ప్రార్థనలు ఏమై ఉన్నప్పటికీ, I want you to submit it to God so that He can start taking control and work on it. నీవు ఎప్పుడైతే ఆ యొక్క సమస్యలను దేవుని దగ్గర సమర్పిస్తావో ఆయన ప్రతి సమస్యను పరిష్కరించబోతున్నాడు. Because unless you start resolving your inner self, your outer world will not change. నీ అంతర్గతాన్ని నీవు బాగు చేసుకోకుండా బయట లోకము బాగవదు. New you నీవు నూతనమైనటువంటి వ్యక్తిగా will మార్చివేయబడాలి. only happen when you have a new inside. నీవు నూతనమైనటువంటి అంతర్గతం కలిగి ఉంటేనే నూతనమైనటువంటి బహిరంగమైనటువంటి వ్యక్తిగా నువ్వు So కనబడతావు. stop dwelling on what has happened. అందుకే ఏమయ్యిందో దాన్ని బట్టి నువ్వు చింతించడం ఆపివేసి, Because when you start holding them, you're paralyzing your future. ఎందుకంటే నీవు ఆ యొక్క బాధని పట్టుకొని ఉంటే నీ యొక్క భవిష్యత్తును నువ్వు నాశనం చేసుకుంటావు. You're not letting your future come into life. నీ యొక్క భవిష్యత్తు ఒక రూపములోకి తీసుకురావటం ఆపివేస్తున్నావు. Now, because without knowledge and acceptance, you cannot move forward. అంగీకారము మరియు జ్ఞానము లేకుండా నీవు ముందు కొనసాగలేవు. Do you know what happens to a ship which is anchored? ఏమండి, ఆ యొక్క ఆపివేయబడినటువంటి షిప్ ని ఏమవుతుందో తెలుసా? ఆ యొక్క షిప్ తో It doesn't move forward. అది ముందుకు వెళ్ళదు, It doesn't go backward. వెనక్కి వెళ్ళదు, It just keeps floating there. అది అలా తేలుతా మాత్రమే ఉంటుంది. Nothing is going to move it forward. No breeze, no change in the atmosphere, nothing. ఏ గాలి, ఏ ప్రకృతిలో మార్పులు కూడా దానిని కదిలింపలేవు. That is how a lot of people are living their lives today. అనేక మంది అలాగే జీవిస్తా A ఉంటారు. ఈ lot రాత్రి of వేళ things are happening around them. నీ చుట్టూ చాలా విషయాలు A జరుగుతున్నాయి. lot of people are moving forward. నీవు అనేక మంది నీవు చూస్తున్నావు ముందుకు Few వెళ్ళిపోతున్నారు. of them are moving backward. కొంతమంది వెనక్కి వెళ్తా ఉంటున్నారు. But there is no change in your life. కానీ నీలో మాత్రం ఎటువంటి మార్పు రావట్లేదు. Because you have anchored yourself to those failures. ఎందుకంటే ఆ యొక్క ఓటమికి నీవు కట్టుబడి ఉండిపోయావు. You anchored yourself to that pride. ఆ యొక్క గర్వానికి నీవు కట్టుబడి ఉండిపోయావు. You need to start resolving your inner self. ఈ రోజు ఆ యొక్క కట్టులన్నీ విప్పి నిన్ను నీవు విడుదల పరచుకోవాలి. And you need to start focusing on what is in front of you. నీ ముందు ఏదైతే నీవు కలిగి ఉన్నావో దాని మీద నీవు నీ యొక్క దృష్టిని కేంద్రీకరించాలి. So that will take me quickly to the third point. మూడవ అంశానికి వెళ్దాం. Refocus. మరలా దృష్టిని పెట్టు. Now you've understood where you have gone wrong. నీవు ఎక్కడ తప్పు చేసావో నీకు అర్థమైంది. You understood whom you need to trust. నీవు ఎవరిని నమ్మాలో నీకు అర్థమైంది. Then what you need to do? మూడవది ఏం చేయాలి? You need to refocus on your goal. నీవు మరలా నీ యొక్క గమ్యం పైన నీ యొక్క దృష్టిని You need to కేంద్రీకరించాలి. refocus on the purpose that God has placed in your life. దేవుడు నీ జీవితంలో పెట్టినటువంటి ఆ యొక్క అంశం పైన నీవు దృష్టిని You కేంద్రీకరించాలి. need to bring back your eyes on the prize. నీ యొక్క
నేత్రాలను ఏదైతే నీ జీవితంలోకి రాబోతుందో దాని మీద కేంద్రీకరించాలి. What is the prize? ఏంటి ఆ యొక్క అంశం ఏంటి? That is the purpose that God has placed in your life. ఆ యొక్క అంశం ఏంటంటే దేవుడు నీ జీవితంలో పెట్టినటువంటి ఉద్దేశము. Now when you see a marathon runner, మనము ఆ యొక్క పరుగు పందాల్లో పరిగెట్టే వాడిని చూస్తే do you think that he'll stop for giving autographs and clicking pictures? ఆయన పరిగెట్టకుండా ఆగి ఆయన చక్కగా సంతకాలు పెడతా ఉంటాడా? Do you think that he'll stop and have a conversation with a friend over there? లేకపోతే ఆ యొక్క పరుగు పందెంలో పాల్గొనకుండా ఆ యొక్క స్నేహితుడితో మాట్లాడుతూ ఉంటాడని చెప్పి అనుకుంటున్నారా? He always has his eyes on the prize. తన యొక్క దృష్టి ఎప్పుడు కూడా ఆ యొక్క గమ్యం మీదే ఉంటుంది. He realigns his focus. తన యొక్క దృష్టిని కేంద్రీకరిస్తాడు. Even if he falls down, ఆయన పడిపోయినా he gets up. ఆయన లేస్తాడు. He starts running ఆయన పరిగెడతాడు. towards the goal. ఆయన ఎటువైపు పరిగెడతాడంటే గమ్యం వైపు పరిగెడతాడు. But what do? కానీ మనం ఏం చేస్తున్నాం? We sit and we think about it. We think why God has done it to us and all అయ్యో that. నేను ఎందుకు ఇలా పడిపోయాను, దేవుడు నా జీవితంని ఎందుకు ఇలా మార్చేసాడని చెప్పి మనం దిగులు పడతా ఉంటాం. He starts running towards the prize. ఆ యొక్క పరుగు పెట్టేవాడు ఆయన గమ్యం వైపు మాత్రమే You need to పరిగెడతాడు. start focusing on the purpose of your life. నీవు నీ యొక్క దృష్టి నీ యొక్క ఉద్దేశం వైపు నీవు You కేంద్రీకరించాలి. need to stop getting distracted by money, by fame, by the world. డబ్బు లేకపోతే నీ యొక్క భావోద్వేగాలకి నీ యొక్క దృష్టిని కేంద్రీకరించకూడదు. Stop getting distracted by unwanted friendships and relationships. ఆ యొక్క అట్రాక్షన్స్ వైపు రిలేషన్షిప్స్ వైపు నీ యొక్క దృష్టిని మరలించొద్దు. If you want to have a productive 2025, ఒక ఫలభరితమైనటువంటి 2025 సంవత్సరం you కావాలంటే need to start prioritizing. నీవు నీ యొక్క జీవితానికి ప్రాధాన్యత తిరిగి నువ్వు మరలా You చెల్లించాలి. need to pull back yourself to the purpose of నిన్ను God. నీవు బలపరుచుకోవాలి దేవుడు నీ జీవితంలో పెట్టినటువంటి ఉద్దేశం You బట్టి. need to stop wailing time. నీవు నీ యొక్క సమయాన్ని వృధా చేయడం ఆపివేయాలి. We have heard that message few days back. కొన్ని రోజుల క్రితం ఆ యొక్క వర్తమానం విన్నాం. Our pastor was saying about what? మన పాస్టర్ గారు దేని గురించి చెప్పారండి? The Instagram, ఇన్స్టాగ్రామ్ the reels. రీల్స్ గురించి. You need to stop wasting your time looking at someone else's life and thinking what's wrong with your life. నీవు ఇతరుల యొక్క జీవితం పైన కేంద్రీకరించడం మానివేసి నీ జీవితంలో ఏం తప్పులు చేస్తున్నావో నువ్వు గమనించుకోవాలి. Hebrews 12:1 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చెప్తుంది. therefore since we are surrounded by such great cloud of witness, let us throw off everything that hinders and the sin that so easily entangles, and let us run with perseverance the race marked out for us. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు బెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అని మనకి చెప్పుచున్నారు. ఓపికతో పరిగెత్తుదాము. లెట్ us run with perseverance. మనము ఓపికతో పరిగెట్టాలి. Don't give up. మనము విడవకూడదు. Because your God is not someone who's going to give up on you. ఎందుకంటే నీ దేవుడు నిన్ను విడువడు. He wants you to fight. నువ్వు యుద్ధము చేయాలని Because కోరుతున్నాడు. he is going to hold your hand towards that fight. ఆయన నీ పట్ల ఆయన యొక్క ఓపికను విడుదల వదలకుండా ఆయన నిన్ను పట్టుకొని He will ఉన్నాడు. support you through that race. ఆ యొక్క పరుగులో నిన్ను ప్రోత్సహిస్తున్నాడు ఆయన. All you need to do is to keep your eyes on the prize. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే ఆ యొక్క గమ్యం పైన నీ యొక్క దృష్టిని కేంద్రీకరించాలి. You need to let go of what is behind you. నీ యొక్క గతాన్ని నువ్వు చూడడం మానివేయాలి. You need to move forward with faith. విశ్వాసముతో ముందుకు అడుగు వేయాలి. Today as you enter the new day, ఈ యొక్క రాత్రి నీవు నూతన సంవత్సరంలోకి అడుగు I పెడుతుండగా want you to strengthen your faith. నీ యొక్క విశ్వాసాన్ని బలపరుచుకోవాలనేటువంటిది నా ప్రార్థన. I need you to strengthen your faith so that you can run your race. నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు ఎంతగా బలపరుచుకోవాలంటే నీ యొక్క పరుగును నువ్వు పరిగెట్టగలగాలి. Because we are all going to have some kind of a problem that we are going to enter as we go into the new year. ఎందుకంటే నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెడుతుండగా ఏదో ఒక సమస్య మన జీవితంలో
జీవితంలో ఉంటుంది. But you need to remember the strength of God in your life. కానీ నువ్వు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే నీతో దేవుని బలము ఉండబోతుంది. Stop dwelling on the past. ఆ యొక్క గతం పైన ధ్యానించడం ఆపివేయాలి. Be it a failure or a success. అది ఓటమైనా అది విజయమైనా Both are distractions. రెండు కూడా డిస్ట్రాక్షన్సే. You need to start moving forward. నీవు నీ యొక్క గమ్యం వైపే నీ ముందు కొనసాగాలి. You need to start focusing on your purpose. నీ యొక్క దృష్టిని నీ యొక్క ఉద్దేశం వైపు నువ్వు కేంద్రీకరించాలి. Now that takes me to the last point of the day. అది ఆఖరి అంశం వైపు తీసుకువెళ్తుంది. Once you have refocused your vision, నీవు ఎప్పుడైతే నీ యొక్క దర్శనాన్ని నీ యొక్క దర్శనం వైపు చూస్తావో you need to restart. నీవు మరలా తిరిగి ప్రారంభించాలి. All that knowledge, all that strength, all the word without action is not useful. క్రియలేనటువంటి జ్ఞానము, క్రియలేనటువంటి విశ్వాసము ఎందుకు పనికిరానటువంటి విశ్వాసము. Without action, no matter what powerful message that we are going to give today, it will not be useful. ఎంత శక్తివంతమైనటువంటి వర్తమానము ఈరోజు చెప్పబడినా క్రియ లేకుండా అది వ్యర్థము. You know, you have the perfect recipe to bake a cake. నువ్వు చక్కటి రెసిపీ ఉంది నీ దగ్గర ఆ కేక్ చేయడానికి. But if you don't bake it, how would we know? కానీ ఆ యొక్క కేక్ ని నువ్వు చేయకపోతే ఏం లాభం అండి ఆ యొక్క రెసిపీతో? Is that knowledge useful to you? ఆ యొక్క జ్ఞానం తెలివి ఏమైనా పనికొస్తుందా? Is that knowledge useful to your family? ఆ యొక్క తెలివి నీ యొక్క కుటుంబానికి పనికొస్తుందా? Is that knowledge building you? ఆ యొక్క తెలివి నిన్ను కడుతుందా? Is that knowledge strengthening you? ఆ యొక్క తెలివి నిన్ను బలపరుస్తుందా? If you do not use the knowledge and put it into action, nothing is going to change. ఒకవేళ నువ్వు ఆ యొక్క జ్ఞానాన్ని నువ్వు వాడకుండా ప్రక్కన పెట్టినట్లయితే అది నిన్ను ఏ మాత్రము నీకు సహాయపడదు. Restart from where you have stopped. నీవు ఎక్కడైతే ఆపివేసావో అక్కడ నుండే నీవు మరలా తిరిగి Take a ప్రారంభించాలి. new step. నీవు నూతనమైనటువంటి అడుగు వేయాలి. Make a new plan. నీవు నూతనమైనటువంటి ప్రణాళిక కలిగి ఉండాలి. Take a new decision today. నూతనమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. But with faith. కానీ విశ్వాసంతో తీసుకోవాలి. You ఈసారి must have lost in 2024. 2024లో నువ్వు ఓడిపోయి ఉన్నావేమో. God must have taught you some great lessons. దేవుడు నీకు కొత్త పాఠాలు నేర్పించాడేమో. Use that knowledge to fight through. ఆ యొక్క జ్ఞానమును వాడి నీవు నీ యొక్క పోరాడాలి. Use that knowledge to take a new decision. ఒక నూతనమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి దాన్ని వాడాలి. You must have failed, నీవు ఓడిపోయి ఉండొచ్చు, but that is okay. కానీ పర్వాలేదు. Stop thinking that this is going to be my life. ఇదే నా జీవితం అని చెప్పి అనుకోవడం ఆపివేసేయ్. No, because God's mercies are new every day. ఏమండి, దేవుని యొక్క వాత్సల్యత నూతనమవుతుంది ప్రతిరోజు. Not every month, ప్రతి నెల కాదు, not every year, ప్రతి సంవత్సరం కాదు, every day. కానీ ప్రతి దినము. That means you can have God in your life every day. అంటే దేవుడు నీ జీవితంలో ప్రతి దినం ఉంటాడు. He's going to bring new energies into your life. ఆయన నూతన బలం నీకు ఇవ్వబోతున్నాడు. He's going to bring new opportunities into your నూతన life. అవకాశాలు నీ జీవితంలో తేబోతున్నాడు. He's going to bring new blessings into your life. నూతన దీవెనలు నీ జీవితంలో తేబోతున్నాడు. All you need to do is to restart from where you have stopped. నువ్వు చేయాల్సిందల్లా మరలా తిరిగి నూతనంగా ప్రారంభించాలి. హల్లెలూయా. Start from where you have buried your hope. ఎక్కడైతే నీ యొక్క నిరీక్షణను ఆపివేసావో అక్కడ నుండి మరలా తిరిగి From ప్రారంభించాలి. where you have lost your focus. నీ యొక్క దృష్టిని ఎక్కడైతే ఆపివేసావో Restart today. అక్కడ నుండే నువ్వు మరలా తిరిగి ప్రారంభించాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Romans 8:28 says, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. and we know that in all things God works for the good of those who love him, who have been called according to his purpose. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయనను సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. Believe in God's plans. దేవుని యొక్క ప్రణాళికలో నమ్ము. Start seeking his guidance. ఆయన యొక్క గైడెన్స్ ని నువ్వు వెతకడం ప్రారంభించాలి. Seek his future. ఆయన యొక్క భవిష్యత్తును నువ్వు కోరుకోవాలి. Because at the juncture of new year, ఎందుకంటే ఈ యొక్క నూతన సంవత్సరం యొక్క మధ్య భాగంలో don't let it be just a change of date. ఉట్టి తారీఖు మాత్రమే మారాలని చెప్పి అనుకోవద్దు. Don't enter it with disappointment. ఒక డిసప్పాయింట్మెంట్ తో నువ్వు ఈ యొక్క నూతన సంవత్సరంలోకి Don't ప్రవేశించొద్దు. enter it with a comparison of someone else. ఇతరులతో పోల్చేటువంటి జీవితంతో ఆ యొక్క ఆలోచనతో నువ్వు నూతన సంవత్సరం But step ప్రారంభించొద్దు. into it with hope and trust in God's will. కానీ
దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క ఆలోచనని నువ్వు నమ్ముతూ ప్రారంభించు నూతన Because we సంవత్సరము. know that in all things God works for the good and not to harm you. ఎందుకంటే ఆయన యొక్క ప్రణాళిక నిన్ను హానిపరచడానికి కాదు కానీ నిన్ను పెంపొందించడానికి. Right? You need to start remembering that God's plan is good for you. దేవుని యొక్క ప్రణాళిక నీ కొరకే అని నీవు నమ్మటం We ప్రారంభించాలి. see in Jeremiah 29:11, "For I know the plans I have for you, declares the Lord, plans to prosper you and not to harm you, plans to give you hope and a future." నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించినటువంటి సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. I don't know how many of you are like those Israelites who are facing an exile. ఆ యొక్క ఇశ్రాయేలీయుల వలె ఎంతమంది ఆ యొక్క అరణ్య ప్రదేశంలో ఉన్నారో నాకు తెలియదు. I don't know how many of you are uncertain of your new year. ఎంతమంది ఇంకా నూతన సంవత్సరం విశ్వాసం లేకుండా ప్రవేశిస్తున్నారో I నాకు don't తెలియదు. know how many of you are having hardships. ఎంతమంది ఇంకా కఠినమైనటువంటి పరిస్థితులతో ఆ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నారో నాకు Just as తెలియదు. God reminded them, I'm reminding you today కానీ దేవుడు ఎలాగైతే వారిని హెచ్చరించారో మీకు మరలా నేను that హెచ్చరిస్తున్నాను. His plans is for your good and not to harm you. ఆయన యొక్క ప్రణాళికలు మీకు మేలు కలుగుటకై ఉన్నాయి కానీ మిమ్మల్ని హానిపరచడానికి లేవు. Remember that God is the master weaver. దేవుడే ఆ యొక్క ప్రధాన ప్రణాళిక ధారి అయి ఉన్నాడు. You probably will not understand what kind of a weave is. ఏమండి ఏంటండి ఈ యొక్క వీవింగ్ అంటే ఏంటి, కుట్టడం అంటే ఏంటి అని చెప్పి మీరు For ఆలోచిస్తున్నారేమో. example, if you see this dupatta that I'm wearing, ఉదాహరణకి పాస్టర్ గారి యొక్క దుప్పట్టా గాని మనం చూస్తే you see all these threads, దాని మీద ఉండేటువంటి ఆ యొక్క దారాలన్నీ చూస్తే it's chaotic behind. ఏమండి ఆ యొక్క దారాలు మనం గమనిస్తే చాలా క్లిష్టంగా ఉంటాయి. Those threads are loose. అవి ఆ యొక్క దారాలు లూజ్ గా ఉంటాయి. You might be in this pattern today. మనం ఈ రోజు ఆ యొక్క దారాలు వంటి ఆ యొక్క ఆలోచనలో But ఉన్నామేమో. when you walk with faith, కానీ మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రారంభిస్తామో మన యొక్క God will నడతను turn it into a beautiful masterpiece. దేవుడు ఆ యొక్క కుట్టడాన్ని బ్యూటిఫుల్ గా మార్చేస్తాడు. It might be confusing today. ఈ రోజు నీకు అది అర్థం కాదేమో, God will bring clarity into your life. కానీ దేవుడు ఆ యొక్క అర్థం కానటువంటి జీవితంలోకి ఒక స్పష్టతను తీసుకురాబోతున్నాడు. All you need to do is to have faith in Him. నువ్వు చేయాల్సిందల్లా ఆయనలో విశ్వాసము కలిగి ఉండాలి. Remember that God's timing is perfect. గుర్తుపెట్టుకో, దేవుని యొక్క టైమింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. He doesn't lose in wrong timings. ఆయన తప్పటి టైమింగ్స్ లో ఆయన ప్రారంభించడు. So don't be impatient. అందుకే నీవు ఇంపేషెంట్ గా ఉండొద్దు. Don't get frustrated. నీవు ఆ యొక్క నిరీక్షణ లేనటువంటి జీవితంగా జీవించొద్దు. If you're in that waiting time, నీవు ఆ యొక్క వేచి ఉండే సమయమును కలిగి ఉన్నట్లయితే submit yourself to prayer. నిన్ను నీవు ప్రార్థనలో దేవునికి సమర్పించుకో. Today I heard a very beautiful word. ఈరోజు చక్కటి వాక్యం ఒకటి విన్నాను నేను. 99.9% of the time, 99.9% do you know where God meets you? దేవుడు ఎక్కడ కలుస్తాడో తెలుసా? In your chaos. నీ యొక్క కష్టకాలంలో. Not during your meditation. నీ యొక్క ధ్యానములో కలవడు గాని నీ యొక్క కష్టకాలంలో కలుస్తాడు. Amen. ఆమేన్. Today if you're in that chaotic time, నీవు ఆ యొక్క కష్టకాలంలో ఉన్నట్లయితే oh my God, you need to start getting happy because God is going to come and meet నీవు you. సంతోషించాలి, ఎందుకంటే దేవుడు నిన్ను కలవబోతున్నాడు. You need to start being happy because God is going to start His work in you. నీవు సంతోషించాలి, ఎందుకంటే దేవుడు తన యొక్క క్రియ నీలో చేయబోతున్నాడు. He is going to show His power in you. తన యొక్క శక్తిని నీకు చూపించబోతున్నాడు. He is going to get a change in your life. నీ జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకురాబోతున్నాడు. Commit yourself to the word of God today. దేవుని యొక్క వాక్యానికి నిన్ను నీవు సమర్పించుకో ఈ రోజు. Think of it like a planting a seed. ఒక విత్తనాన్ని నాటినటువంటి విత్తనం వలె నీవు గమనించు. It takes time to nurture. ఏమండి అది మొలకెత్తడానికి సమయం పడుతుంది. Don't think that your tears are not seen by Him. నీ యొక్క కన్నీరు దేవుడు చూడలేదని చెప్పి నీవు ఆలోచించొద్దు. Don't think that God is not seeing your failures. దేవుడు నీ యొక్క విఫలాన్ని చూడలేదని చెప్పి నువ్వు అనుకోవద్దు. Don't think that God is not hearing your painful prayers. నీ యొక్క కఠినమైనటువంటి ఆ యొక్క ప్రార్థనలను దేవుడు వినలేదని చెప్పి God will అనుకోవద్దు. surely show His work in you. దేవుడు ఖచ్చితంగా తన యొక్క పనిని నీలో ప్రారంభించబోతున్నాడు. All you need is to have patience and trust. నీవు చేయాల్సిందల్లా ఓపిక కలిగి ఉండి ఆయన పట్ల నమ్మకం కలిగి ఉండు. Start following God's direction in your life. దేవుని యొక్క ఉద్దేశమును, ఆయన యొక్క దిక్సూచిని నీ జీవితంలో
గమనిస్తూ నీ ముందుకు వెళ్ళు. For you to have your destination in front of you, నీవు గమ్యమును వైపు నువ్వు కలిగి ఉండాలంటే, గమ్యం కలిగి ఉండాలంటే, if you want to reach your destination, నీ యొక్క గమ్యం వైపు నువ్వు వెళ్ళాలంటే you need to listen to the right direction. నీవు సరైనటువంటి దిక్సూచి వైపే నీవు ప్రయాణం Just చేయాలి. like the road signs. ఆ యొక్క రోడ్ సైన్స్ వల్లే When you're going on the highway, నీవు హైవే మీద వెళ్తున్నప్పుడు when it says stop, నీవు ఆగు అని చెప్తే there is no way forward. ముందుకి వెళ్ళటానికి మార్గం లేదని చెప్పి అక్కడ You వస్తే need to take a U-turn. నీవు యూ టర్న్ తీసుకోవాలి. But if you don't listen to that direction, ఆ యొక్క డైరెక్షన్స్ కి వినకుండా you move forward, నీవు ముందుకు what వెళ్ళిపోయినట్లయితే is going to have? ఏమవుతుంది? There's going to be a crash. అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ జరగబోతుంది. Start listening to God's directions in your life. దేవుని యొక్క మాటలను నీవు చెవియొగ్గాలి. You need to obey to God's word so that you don't have a crash in your life. నీవు దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క మాటలను వింటే నీ జీవితంలో యాక్సిడెంట్లు అవ్వకుండా ఉంటాయి. So as the new year begins, నూతన సంవత్సరం ప్రారంభిస్తుండగా, when we start focusing on new resolutions, మనం ఈ యొక్క నూతన ప్రణాళికలకు మనము ఆలోచిస్తుండగా, new beginnings, నూతన ప్రారంభాలు, and new changes in your life, నూతన మార్పులు మన జీవితంలో you రాబోతుండగా, need to remember that true transformation happens in your inner self. నిజమైనటువంటి మార్పు దేంతో ప్రారంభమవుతుందంటే నీ యొక్క ఆంతర్యంతోనే True ప్రారంభమవుతుంది. transformation begins in your mind. నీ లోపల నీ ఆలోచనతో ప్రారంభమవుతుంది. When you renew your inner self, నీ యొక్క అంతర్గతాన్ని నీవు ఎప్పుడైతే రూపాంతరం చెందిస్తావో, there will be a shift in your outer world. నీ యొక్క బహిరంగంగా గొప్ప మార్పును నువ్వు చూడబోతావు. And as you leave this place today, ఈ యొక్క ప్రాంతం ఇంకా కొద్ది నిమిషాల్లో మనము విడిచి వెళ్తుండగా, I want you to commit to God's guidance today. దేవుని యొక్క ఆలోచనలకి నీవు కట్టుబాటు కలిగి ఉండాలి. Trust in His plan. ఆయన యొక్క ప్రణాళికతో నీవు నమ్మిక కలిగి ఉండాలి. Trust in His timing. ఆయన యొక్క టైమింగ్ లో, ఆయన యొక్క సమయముతో నీవు నమ్మిక కలిగి ఉండాలి. Trust in His works. ఆయన యొక్క క్రియలలో నీవు నమ్మిక కలిగి And ఉండాలి. trust that there is something new in the new year for నీ you. నూతన సంవత్సరంలో నీ జీవితంలో ఏదో నూతనం అవ్వబోతుందని చెప్పి నీవు నమ్మిక కలిగి ఉండాలి. Reflect. తిరిగి నీ యొక్క దృష్టిని కేంద్రీకరించు. Resolve. నీవు మరలా తిరిగి పరిష్కారం పొందు. Refocus. మరలా తిరిగి దృష్టిని కేంద్రీకరించు. And restart. మరలా తిరిగి నూతనంగా ప్రారంభించు. Amen. ఆమేన్. Because the former is gone ఎందుకంటే పాతవి గతించెను, and we look towards the new beginnings. మనము నూతనమైనటువంటి ప్రారంభాల వైపు మన యొక్క దృష్టి Amen. మళ్ళించబోతున్నాము. Hallelujah. Let's all clap our hands. బిగ్గరగా The Lord చప్పట్లు is going to కొట్టి, start working in our lives. దేవుడు నీ జీవితంలో చేయబోతున్నటువంటి కార్యాలు బట్టి స్తుతులు చెల్లిస్తూ చప్పట్లు కొట్టు. Amen. How many of you are happy? Let me hear a louder clap. ఎంతమంది విశ్వాసం కలిగి ఉన్నారు? బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లించండి. Amen. 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 Let's all today close our eyes మన యొక్క కళ్ళు మూసుకొని and pray to God. దేవునికి ప్రార్థిస్తుంటాడు. Today, let's submit our burdens to Him. మన యొక్క భారమును దేవునికి సమర్పిద్దాం. Let's submit our gratitude to Him. మన యొక్క కృతజ్ఞతను దేవునికి సమర్పిద్దాం. Let's submit our fears to Him మన యొక్క భయాలను దేవునికి and సమర్పిద్దాం. ask Him to start working in our lives. దేవా, నా జీవితంలో నీవు మరలా తిరిగి పని చెయ్యయ్యా అని చెప్పి ఆయన అడుగుదాము. Dear Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, we thank you for this day. దేవా, ఈ దినం బట్టి వందనాలు We thank you చెల్లిస్తున్నాను. for the powerful word that you have given us. నీవు Father. ఇచ్చినటువంటి శక్తివంతమైన వాక్యం బట్టి వందనాలు We చెల్లిస్తున్నాను. thank you for letting us know that you're our Father. నీవే మా యొక్క తండ్రి ఉన్నావు అని చెప్పి మాకు తెలియపరిచినందుకు We వందనాలు thank you for చెల్లిస్తున్నాను. letting us know that you're going to start your works in our life. నీ యొక్క క్రియలు మా జీవితంలో ప్రారంభించబోతున్నందుకు నీకు వందనాలు Dear Father, చెల్లిస్తున్నాను. as we enter the new year, నూతన సంవత్సరం I ప్రారంభిస్తుండగా submit each and everything in front of you. దేవా, Father. మాలో ఉండే ప్రతిదీ నాయనా నీకు We సమర్పిస్తున్నాం. submit our fears. మా భయాలను We సమర్పిస్తున్నాం. submit our failures. మా యొక్క ఓటములు సమర్పిస్తున్నాం. We submit our hurt. మా యొక్క బాధలు We సమర్పిస్తున్నాం. submit our broken relationships. విరిగిపోయినటువంటి మా యొక్క బంధాలను సమర్పిస్తున్నాం. We submit our illness. మా యొక్క అనారోగ్యాన్ని సమర్పిస్తున్నాం. We submit our sickness. మా యొక్క దేహాన్ని సమర్పిస్తున్నాం. We submit our financial instability. ఆర్థిక ఇబ్బందులను సమర్పిస్తున్నాం. We submit our hearts. మా యొక్క హృదయాలు We సమర్పిస్తున్నాం. submit our mind. మా యొక్క ఆలోచనలు We సమర్పిస్తున్నాం. submit each and everything in front of you, O Father. మేము కలిగి ఉండే సమస్తమును సమర్పిస్తున్నామయ్యా. Dear Father, we ask you to renew us today. దేవా, ఈ రాత్రి ప్రభువా మమ్మల్ని నూతనపరచమని We ask you to ప్రారంభిస్తున్నాం. refresh us today. మమ్మల్ని ప్రభువా నీవు మరలా తిరిగి
నూతన పరచుమయ్యా. We ask you to restore our faith in you today. దేవా మా యొక్క విశ్వాసాన్ని మరలా తిరిగి స్థాపింప చేయమని ప్రార్థిస్తున్నాము. Dear Father, as we enter the new year, దేవా నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతుండగా be with us and guide us, oh Father. దేవా మాతో ఉండుము, మమ్మల్ని నడిపింప చేయ. Let your Holy Spirit dwell in us. పరిశుద్ధాత్మ దేవుడు మాలో నివసించేలాగా సహాయం చేయ. Let us finish the race. దేవా మా యొక్క పరుగును మేము ముగించేలాగా సహాయం In చేయ. Jesus' mighty name we ask and pray. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్.